ఎంతసేపు దేవుడు నాకేం చేశాడు అని అనుకోవద్దు. ఈ జీవితాన్ని ఇచ్చిన దేవునికి నేనేం చేశాను అని ఆలోచించు ఒకసారి. లోకం తీరు ఎలా ఉంటుందంటే, మన ముందు పొగడటం, మన వెనక తిట్టడం, మనం బాగుపడితే ఏడవటం, మనం బాధపడుతుంటే నవ్వటం, మనతో తీయగా మాట్లాడటం, మన వెనక ఉంటూ వెన్నుపోడు పొడటం. ఇదే లోకం తీరు. నేటి మనుషులు ఇలాగే ఉన్నారు. మనం ఎంత మంచిగా ఉన్నా ఎవరో ఒకరు కథలో చెడ్డవాళ్ళమే. కాబట్టి ఇతరులకు నచ్చాలని నటిస్తూ బ్రతకటం కన్నా మనకు మనం నచ్చినట్టు బతికేయటం మంచిది. మీరేమంటారు మిత్రమా? కొన్ని బంధాలు, సంబంధాలు అద్దె ఇల్లు లాంటివి. వాటితో ఎంత ప్రేమగా ఉన్నా, ఎంత నిజాయితీగా ఉన్నా ఎప్పటికీ వాళ్ళు మనవాళ్ళు కాలేరు. వ్యాధి లేని శరీరం, వేదన లేని మనసు, ఇవే మనిషికి తరగని ఆస్తులు. ఇవి ఉంటే చాలండి, ఎక్కడికి వెళ్ళినా జయించవచ్చు. ఆడవాళ్ళకి పొరుగింట్లో పొయ్యి మీద ఏం వండుతున్నారో దృష్టి పెట్టడం కంటే మన ఇంట్లో పొయ్యి మీద ఏం మాడిపోతుందో గమనించటం మేలు. ఈ లక్షణాలు ఆడవాళ్ళకుంటే ఎప్పుడో బాగుపడేవాళ్లే. పొరుగింటి గోడలు శుభ్రంగా లేవని విమర్శించటం కాదు, నీ గుమ్మం ముందున్న చెత్తను శుభ్రం చేసుకో, నీ ఇల్లు బాగుపడుతుంది. అన్ని వ్యాధుల్లో కల్లా భయంకరమైన వ్యాధి అహంకారం. అది సోకిన వాళ్ళు సంతోషంగా ఉండరు, ఎదుటి వారిని సంతోషంగా ఉండనివ్వరు. ఏమంటారు మిత్రమా? ఆలోచనలు అంటువ్యాధి లాంటివి. మనం నెగిటివ్గా ఆలోచించడం మొదలుపెడితే నెగిటివ్గానే వస్తాయి. పాజిటివ్గా ఆలోచించటం మొదలుపెడితే పాజిటివ్గానే వస్తాయి. ఏదో బాధలు వచ్చాయని మనసులో పెట్టుకొని ఆలోచిస్తూ ఉంటే ఏమన్నా కొంచెం పెరుగుతాయా తరుగుతాయా? అందుకని దేవుడి మీద భారం వేసి మౌనంగా ఉండి ధ్యానం చేసుకోవటం వల్ల మనశ్శాంతి కలుగుతుంది. ఏమంటారు మిత్రమా?